క్షమాపణ చెప్పాలి. నిన్న అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై మాట్లాడిన పదజాలానికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సభలో తెలంగాణ ఆడపడుచులను గౌరవించడం కాకుండా అవమానించి తెలంగాణ జాతి ఆడబిడ్డలందరినీ అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మహాలక్ష్మి అనే పథకం ద్వారా స్త్రీలను గౌరవించుకుంటాం, తెలంగాణ ఆడబిడ్డల్ని గౌరవించుకుంటామని చెప్పిన మీ 6 గ్యారంటీలో ఒక గ్యారంటీని మీరు వెంటనే అమలు చేయాలి. అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా మేము చేస్తామని జైత్యాల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. వెంటనే సబితా ఇంద్రారెడ్డితో పాటు తెలంగాణ ఆడపడుచులందరికీ నిండు సభలో కౌరవ సభలో మాకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మా ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే 2 ఇంతలు ఎక్కువ చేసి మీ గవర్నమెంట్ కూర్చే విధంగా మా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. మహిళలకు జవాబు చెప్పాలి రేవేంద్ర గారు. రెడ్డి అంటాం, రెడ్డి అని ఎందుకంటాం? దొంగ, నేను దొంగ అబద్ధాలు మాట్లాడితే నన్ను నమ్ముతున్నా, నువ్వు హామీలు ఇచ్చిరే అని అబద్ధం చేస్తున్నావు. ఇప్పుడు వెంటనే నువ్వు మహిళలతో మాట్లాడాలి. సబితా ఇంద్రారెడ్డి గారిని ఏమని మాట్లాడినావు? ఎవరైనా మహిళలమే కదా, నువ్వు కూడా మహిళకే పుట్టినావు కదా, ఎందుకు మోసాలు చేస్తున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? గట్టిగా నువ్వు సీఎం అయినంత అసలు సీఎం అయ్యేదే కాదు, అయినందుకు మర్యాదతో మాట్లాడు. మహిళలకు విలువ, రెస్పెక్ట్ ఇయ్యు. అది నీ పద్ధతి. నువ్వు ఆల్రెడీ అబద్ధాలు చేసేది మోసము. హామీలు ఇచ్చిన హామీలు కూడా ఇస్తలేవు, హామీలు ఇవ్వవు. ఆమె చేసిన ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో అదే ఫ్యాక్టరీ మీద నువ్వు లంచాలు తీసుకొచ్చి, ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకొచ్చి రైతులకు 1 లక్ష ఇస్తుందని చెప్పినావు. నీ కష్టమే, నీ నీతి ఏది, నీ నిజాయితీ ఏది? నీ దగ్గర నీతి లేదు, నిజాయితీ లేదు, అబద్ధాలు, మోసాలు ఉన్నాయి నీ దగ్గర. విన్నావా రేవేంద్ర గారు? దయచేసి ఇప్పుడు ఖచ్చితంగా మాకు జవాబు ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ ఇంట్లో మహిళ కూడా అంతే మాతో బరోబరే. నేను చెప్తున్నా, కరెక్ట్ మాట్లాడు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా, సీఎం స్థాయిని మర్చిపోయి కూడా జాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం దుర్మార్గం. అదేవిధంగా ఇది మహిళా లోకానికి ఒక చీకటి రోజు. సభ్య సమాజం, మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, నిండు అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వారిని మాట్లాడడం అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే కౌరవ సభనా అనే తలపించే విధంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళా లోకం అందరూ కూడా, మరి శాసనసభ్యులైనటువంటి మహిళలు, మరి సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఏబట్టి జూబ్లీ బస్టాండ్లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా లోకమంతా కూడా దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నది. ఇలా సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. వారు
బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యే గెలవడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారు బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మరి పార్టీ మారతలేరు. మరి ఇతర శాసనసభ్యుల మీద మరి ఒత్తిడి పెట్టినట్టుగా వీరి మీద కూడా అసెంబ్లీలో అవమానపరిస్తేనే మరి వీళ్ళు దానికి తలొగ్గి పార్టీ మారతారనే ఒక మరి దురుద్దేశంతో మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా సభలో మాట్లాడుతున్నారా అనేది నిజంగా కూడా మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, పార్టీ మారినట్లయితే మనము వాళ్ళతోటి కొట్టి అంపాలి. ఎవరైతే ఒక పార్టీ బీఫామ్ మీద గెలుస్తారో వాళ్ళు పార్టీ మారినట్టయితే వాళ్ళను రాళ్ళతోటి కొట్టి చంపుర్రి అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని తుక్కు కూడా తీసుకొచ్చి అక్కడే కూడా చెప్పించారు. మరి ఇవాళ అదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళు వస్తలేరు ఏ విధంగానైనా కూడా అని చెప్పేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళను మరి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి మరి కక్షపూరితంగా ఈ విధంగా మాట్లాడడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా చట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ మహిళలన్నా కూడా చట్టాలన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా వీళ్ళకు గౌరవం లేదని చెప్పేసి సుస్పష్టమైతే ఉంది. మరి మీరు ఏదైతే మాట్లాడిన దానికి మళ్ళా అగ్నికి ఆజ్యం పోసే విధంగా మరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను సర్ది చెప్పాల్సింది పోయి మరికి అగ్నికి ఆజ్యం పోసే విధంగా మన బట్టి విక్రమార్క గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారు అనంటే వీరికి నిజంగా కూడా మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో మరి అర్థమవుతూ ఉంటుంది. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సిగ్గుచేటు. ఇవాళ ఓన్లీ సభ్యులను ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే నిండు అసెంబ్లీలో మరి ప్రజల గురించి ప్రస్తావిస్తే ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు రక్షణ లేదు, ఆడపిల్లలను ఎత్తుకొని గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే మీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా అసెంబ్లీ సాక్షిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇద్దరు శాసనసభ సభ్యులకు మరి మీరు క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ యొక్క ఉద్యమ పోరు నడుస్తూ ఉంటుంది. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అమలు చేస్తూ ఉన్న ఒక్క గ్యారంటీ అమలు చేయకపోగా తిరిగి తెలంగాణ సంస్కృతి మహిళలను గౌరవించడం, భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించడం, మరి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి సాక్షాత్తు ఆ మాటకు గౌరవం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు 4 కోట్ల మంది ప్రజానీకం మరి గమనిస్తూ ఉన్నారు. మీకు త్వరలోనే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదైతే మేము దిష్టిబొమ్మ దహనం చేస్తా అన్నది మరి ఊరికే చేస్తలేదు. నిండు సభలో ఒక మహిళను అవమానిస్తే ఇవాళ చేస్తూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి పొత్తులా మారిందే తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన వారికి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటాయి. మహిళను గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని మా యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తులా మారిండ్రు. మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండొద్దు, ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య బతుకులుగా ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీస్ యొక్క యంత్రాంగాన్ని నేను సూచిస్తూ ఉన్నాను. ఏదేమైనా ప్రజలకు రక్షకులుగా ఉండాలని ప్రభుత్వం ఏదుంటే దానికి వంతువాడు కాదు. ఇవాళ మేమేం అడుగుతున్నాం, మహిళలందరికీ కూడా
రక్షణ నిలవచ్చినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ మాతో పాటు కలిసి వచ్చి మరి మహిళలకు బేషరతుగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి రావాల్సింది పోయి ఇవాళ మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయడం నిజంగా కూడా అప్రజాస్వామికం ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నామా అని చెప్పేసి మహిళలకు రక్షణ కరువైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మహిళా లోకానికి సబితా ఇంద్రారెడ్డి గారికి స్మితా లక్ష్మారెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.